ఆంధ్రప్రదేశ్లో 2019 మేలో ఎన్నికలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజున వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత అనేటటువంటిది చాలా తక్కువ స్థాయిలో అంటే 32%కే పరిమితమైనటువంటి అక్షరాస్యత ఉంది. దాన్ని మనం రాబోయేటటువంటి రోజుల్లో చాలా ఎక్కువగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో విద్య మీద కనుక ప్రభుత్వాలు చాలా ఎక్కువగా ఖర్చు చేసిన రోజున తప్పనిసరిగా మానవ వనరుల అభివృద్ధి అనేటటువంటి జరగబోతోందనే సంకేతం ఇచ్చారు ఆ రోజున మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా చాలా హీనమైనటువంటి దశలో ఉన్నాయి. సో అవి ఎప్పుడు కూలిపోతాయా అనేటటువంటి సందర్భాల్లో మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చదువుకుంటున్నారు. సో అంచేత వీటన్నిటి మీద కూడా అంటే రాష్ట్రంలో దాదాపుగా 23,000 స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నటువంటి సందర్భంలో వీటన్నిటినీ కూడా చాలా అల్ట్రా మోడర్న్గా తయారు చేసి పిల్లలందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలనేటటువంటి ఒక ఇంట్రెస్ట్ని పెంచేటటువంటి ప్రాసెస్లో మేము తీసుకువెళ్తామని చెప్పారు. దానికి వారు చెప్తూ మేము ఈ సంవత్సరం ఏదైతే కార్యక్రమాన్ని మొదలుపెట్టదలుచుకున్నామో సో మేము నాడు నేడు అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాల్టి రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏమిటనేటటువంటిది వీడియోల రూపంలోనూ ఫోటోల రూపంలో వాటిని భద్రపరుస్తాం. మేము దిగిపోయే నాటికి ప్రభుత్వ పాఠశాలల యొక్క తీరుతెన్నులు వాటి యొక్క యాంబియన్స్ ఏ రకంగా ఉందో మళ్ళీ తిరిగి వీడియోల ద్వారా ఫోటోల ద్వారా మీ అందరికీ చెప్తామనేటటువంటి ఒక ప్రతిజ్ఞ చేశారు. దాని ప్రకారమే రాష్ట్రంలో విద్య మీద ప్రభుత్వాలు పెడుతున్నటువంటి ఖర్చు కానీ వెనుకబడిన వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ వాళ్ళ పిల్లలకు మైనారిటీ వర్గాల పిల్లలకు చాలామంది ఈ వర్గాల వారే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే అవకాశాలు ఉంటాయి. అదే రకంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఓసీ వర్గాల యొక్క పిల్లలకు కూడా ఆర్థికపరమైనటువంటి సహాయం చేయటమే కాకుండా అక్కడ అనేక రకాలైనటువంటి టెక్నాలజీ అడాప్టెడ్ కార్యక్రమాలు చేయటం సో పిల్లలందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వటం అనేటువంటి కార్యక్రమాలు చేశారు. దానిలో భాగంగానే నాడు నేడు అనేటి కార్యక్రమం మీద చాలా నిధులు అలాట్ చేశారు. సో వాటి యొక్క ఫలితాలు ఇవాళ మనం డిరైవ్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిల్లల్ని తీర్చిదిద్దేటటువంటి తీరు అమోఘంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా విదేశాలకు వెళ్ళటమే కాకుండా అత్యున్నతమైనటువంటి సంస్థల్లో కూడా వారు అడ్రస్ చేసే పరిస్థితికి వెళ్ళాం. అదే రకంగా అమెరికాలో ఉండేటటువంటి అధ్యక్ష భవనాన్ని కూడా వైట్ హౌస్ను కూడా సందర్శించేటటువంటి అవకాశాలు కల్పించాం. సో ఆ రకంగా విద్యకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అత్యున్నత రీతిలో జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండేటటువంటి అనేక సంస్థలు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే విద్యకు సంబంధించినటువంటి సంస్కరణలు విప్లవాలు జరుగుతున్నాయని ఎక్నాలెడ్జ్ చేసినటువంటి సందర్భంలో నాడు నేడుకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు మీ దృష్టిలోకి తీసుకొస్తాం. శరవేగంగా నాడు నేడు రెండో దశ అభివృద్ధి పనులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. 8,000 కోట్లతో 22,217 పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే 2,755 స్కూళ్లలో 100కి 100% పనులు పూర్తి చేశారు. మరో 6,340 స్కూళ్లలో టాయిలెట్లు, 4,707 స్కూళ్లలో కిచెన్ షెడ్ల నిర్మాణాన్ని కంప్లీట్ చేశారు. 11,840 స్కూళ్లలో మేజర్ మైనర్ మరమ్మతులన్నీ పూర్తి చేసేసినారు. కాంట్రాక్టర్లకు 3,535.44 కోట్ల బిల్లులు చెల్లింపు అనేటటువంటిది చేసేసినారు. సో మొదటి దశలో 3,700 కోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఖాతాలో వేసుకున్నారు. సో వివరాల్లో కనుక మనం వెడితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మనబడి నాడు నేడు అంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్నప్పుడు ఉన్నటువంటి మనబడి, జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయే నాటికి ఉన్నటువంటి మనబడి స్పష్టమైనటువంటి తారతమ్యం, స్పష్టమైనటువంటి మార్పు, స్పష్టమైనటువంటి ఒక అంబియన్స్ ఏదైతే ఉందో దాన్ని కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. ఆ రెండో దశ పనులు అనేటటువంటి శరవేగంగా కొనసాగుతున్నాయి. రెండో దశలో భాగంగా 22,217 పాఠశాలల్లో పనులు చేపట్టినటువంటి ప్రభుత్వం ఇప్పటికే 2,555 స్కూళ్లలో 100% పనులు పూర్తి చేసినారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రంలోని 44,512 ప్రభుత్వ పాఠశాలల్లో 100% సదుపాయాలు కల్పించి
విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా నాడు నేడు మొదటి దశ కింద ఇప్పటికే 3,700 కోట్ల రూపాయలతో 15,715 ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశారు. రెండో దశ పనులని 8,000 కోట్ల వ్యయంతో చేపట్టారు. మొదటి దశలో 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి నిర్మాణ పనులను ప్రారంభించింది. మొదటి దశలో లేనటువంటి 22,217 పాఠశాలలు. ఇందులో ఇప్పటి వరకు కూడా 2,755 స్కూళ్లలో పనులు 100% పూర్తి చేసినారు. 6,340 స్కూళ్లలో టాయిలెట్లు ఇవన్నీ కూడా శరవేగంతో కంప్లీట్ అయినటువంటివి. సో కాంట్రాక్టర్లు కూడా ఇప్పటికే బిల్లు పేమెంట్ చేసేసినారు. సో వైఎస్ జగన్ ప్రభుత్వం మొదటి నుంచి విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలలను సమున్నతంగా నిలిపేందుకు సీఎం జగన్ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా మనబడి నాడు నేడు పథకానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక బీసీ గిరిజన మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్తో సహా అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్లో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలతో సహా మొత్తం 44,512 స్కూళ్లను నాడు నేడు పథకం కిందకు పట్టుకొచ్చినారు. పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు క్రమ పద్ధతిలో దశల వారీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో నిరంతర నీటి సరఫరాతో పాటు టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు సరఫరా, పెద్ద చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు సిబ్బందికి డబుల్ డెస్క్ ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబులు, డిజిటల్ క్లాస్ రూములు, అదనపు తరగతి గదులు, వంట షెడ్లు, ప్రహారీ వంటి మొత్తం 12 సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇవే కాకుండా స్కూళ్లలో పిల్లల అటెండెన్స్ కోసం వారి యొక్క ఫేస్తో పాటుగా ఆ రీడింగ్ని చేసి ఏ పిల్లలు అటెండ్ అవుతున్నారు అనేటటువంటి ఒక అటెండెన్స్ రిజిస్టర్ను కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ కొన్ని ప్యానెల్స్ని అక్కడ అనేక స్కూళ్ళల్లో పెట్టారు. సో ఏవైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు నేడు పథకం కింద రాష్ట్రంలో ఉండేటటువంటి దాదాపు 44,512 స్కూళ్ళని చాలా చక్కటి యాంబియన్స్తో డెవలప్ చేయటం అనేటటువంటిది ఆడపిల్లలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వారికే మాత్రం ఉన్న సమస్యల్ని అధిగమించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా వారిని అభినందించాలి. ఏవైనప్పటికీ కూడా 5 సంవత్సరాల కాలం ఇటువంటి ప్రయోగాలకి సరిపోయేటటువంటి కాలం కాదు. రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు, మరిన్ని ప్రయోజనాలు ఈ వర్గాల యొక్క ప్రజలకు అందాలి అని అంటే చాలా ఇంకా ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 32% ఉండేటటువంటి అక్షరాస్యతని 74% పెంచినట్లుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వాల యొక్క నివేదికలు, నీతి ఆయోగ్ నివేదికలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. పిల్లలు అనేక మంది చదువుకోలేనటువంటి సందర్భంలో వెనుకబడిన కులాల వారి యొక్క నాయకులు చెప్పినట్లుగా వేరే రాష్ట్రాలలో తిండి కోసం, గూడు కోసం, హాస్టళ్ల కోసం కొట్లాడుకుంటుంటే ఇక్కడ ఉన్నతమైనటువంటి చదువుల కోసం విదేశాలకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడం. ఏవైనప్పటికీ కూడా విద్యని ఒక రకమైనటువంటి చాలా అతి ముఖ్యమైనటువంటి ఒక సబ్జెక్టుగా ఎంచుకోవటం, పాఠశాలల్లో కూడా అనేక తరగతుల్లో ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక టీచర్ని నియమించటం, టీచర్లు కూడా ఉపాధ్యాయులు కూడా అకుంఠితమైనటువంటి దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి తోడ్పాటుతో చక్కటి విద్యను అందించేటటువంటి వారి యొక్క ప్రయత్నాలకు కూడా తప్పనిసరిగా అభినందన తెలియజేస్తూ ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రకమైనటువంటి కార్యక్రమాల్ని తప్పనిసరిగా ప్రజలందరూ హర్షించాలి. ఎందుకనంటే అల్టిమేట్గా ప్రయోజనం పొందుతున్నటువంటి పిల్లలందరూ కూడా మన పిల్లలే. సో వారు రేపు ఉన్నత చదువులు చదువుకుని ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ చాలా చక్కగా ఆర్థికంగా నిలదొక్కుంటే సంతోషించేది వారి యొక్క తల్లిదండ్రులే కాదు, రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలు, రాష్ట్రం యొక్క సుఖశాంతులను కోరుకునేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషపడేటువంటి సమయం. సో అంచేత జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా ఈ విషయంలో ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి 6 కోట్ల మంది ప్రజల మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యతగా ఉందన్నమాట మాత్రం తప్పనిసరిగా మనం గమనించాలి.